వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్‌లో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే చీజీ చికెన్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్‌గా అయితే నేనిక్కడ పావు కేజీ ఫ్రెష్ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. బోన్‌లెస్ చికెన్. ఈ మొత్తం చికెన్ అంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు 3 పాయల వెల్లుల్లిని కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బ్రెడ్ క్రమ్స్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదు. బ్రెడ్‌ని అయితే నేను పొడిలా చేసి తీసుకుంటున్నాను ఇక్కడ. మీకిది ఎక్కువగా తీసుకున్నామంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇది మొత్తంని కూడా మిక్సీ పట్టేసుకుందాం మనము. ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా వచ్చేంత వరకు అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. చికెన్ మొత్తం కూడా ఎక్కడ కొంచెం కూడా చికెన్‌లా కాకుండా మొత్తం పేస్ట్‌లా అయితే అయిపోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌నయితే యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఎక్కడ కొంచెం కూడా పిండి కనిపించకుండా మనం మిక్స్ చేసుకుందాం. మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. మనకు మెత్తగా వస్తుంది. ఇప్పుడు నేను ముందుగానే చీజ్‌ని కూడా బాగా స్లైస్ చేసి పెట్టుకునేసానండి. తురిమి పెట్టుకునేసాను. ఫస్ట్‌గా అయితే మనము బాల్స్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే చేతికి అంటుకోకుండా ఉంటుంది చికెను. లేదంటే మొత్తం అంతా కూడా అంటుకుపోతుంది. బాల్స్ అంత నీట్‌గా రావు. ఇలా మనం వడలా అయితే చేతిలో తట్టేసుకొనేసి అందులోకి చీజ్ అయితే పెట్టేసుకోవాలి. చీజ్ ఎక్కువగా తీసుకున్నామంటే లోపల చీజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయండి చీజీ బాల్స్ అయితే. ఇలా చూపిస్తున్నట్టు ఉండలా అయితే చేసేసుకొనేయాలి. మొత్తం చీజ్ అంతా లోపలికి పెట్టేసుకొనేసి మొత్తం అంతా చికెన్‌ని బయట ఉండలా అయితే చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా నేనిక్కడ. ఇలా ఉండల్లా అయితే అన్నీ చేసేసుకుందాం మనము. ఇప్పుడు ఈ ఉండలన్నిటిని కూడా ఒక సైడ్‌కి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక ప్లేట్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్‌ని అయితే తీసుకోండి. అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే పల్చగా అయితే మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పల్చగా రావాలండి. గట్టిగా ఉండకూడదు. వాటర్ ఏసుకుంటూ బాగా పల్చగా అయితే మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న చీజీ బాల్స్‌నయితే ఏసేసుకునేసి మొత్తం అంతా కూడా ఈ మిక్స్ అంతా కూడా వీటికి అయ్యేలా అయితే చూసుకోవాలి. ఇప్పుడు వాటిని మనము బ్రెడ్ క్రమ్స్‌లోకి వేసుకునేసి బ్రెడ్ క్రమ్స్ కూడా మొత్తం అంతా కూడా బాగా వీటికి అతుక్కునేలా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి చీజీ బాల్స్ అయితే గనక మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ అయితే పెట్టుకునేస్తున్నాను. అందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత అందులోకైతే చీజీ బాల్స్‌నైతే యాడ్ చేసేసుకోండి. చీజీ బాల్స్‌ని మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టే డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో గనుక పెట్టాము అంటే బయట కలర్ చేంజ్ అవుతుంది. కానీ లోపల చికెన్ అయితే గనుక ఉడకనే ఉడకదు. అండ్ మనకి లోపల చీజ్ పెట్టాం కదా! చీజ్ కూడా అంతగా మెల్ట్ అవ్వదు. మనము ఇంత చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. చీజ్ గనుక మెల్ట్ అవ్వలేదంటే. సో, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకునేసైతే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము చీజీ బాల్స్‌నైతే డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా డీప్ ఫ్రై అయ్యాక మనము ఒక ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకుందామండి. దీన్ని మనము టొమాటో కెచప్‌తో గనుక తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్‌నంతా కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి. మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.